రోహిత్ శర్మ నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలేమిటి? రోహిత్ శర్మను టాప్లో నిలబెట్టిన టాప్ 6 సీక్రెట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. 1. ముందుండి నడిపించడం. రోహిత్ శర్మ కీలకమైన మ్యాచ్లలో స్థిరంగా బాధ్యత తీసుకుని ఆడతాడు. తన బ్యాటింగ్తో జట్టులో స్ఫూర్తిని నింపుతాడు. ఒత్తిడి పరిస్థితుల్లో కూడా జట్టుకు కావాల్సిన పరుగులు సాధించి మిగిలిన వారిని కూడా అదే బాటలో నడిచేలా ప్రేరేపిస్తాడు. ఇది ప్రతి గొప్ప నాయకుడికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం. 2. ఆటపై అవగాహన. గొప్ప కెప్టెన్కు ఆట వ్యూహాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. మ్యాచ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. దానికి తగ్గట్టుగా వ్యూహాలను మార్చుకోవాలి. జట్టులో సర్దుబాట్లు చేయాలి. ఇలాంటి విషయంలో రోహిత్ శర్మ సమర్థుడు అనేది అనేకసార్లు నిరూపితమైంది. ఆటపై అవగాహన కలిగి ఉండటం, ముందుగా ఆలోచించటం, ఏ పరిస్థితికైనా సిద్ధంగా ఉండటం రోహిత్ నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు. 3. నైపుణ్యాలు గుర్తించడం, సరైన సమయంలో ఉపయోగించడం. రోహిత్ శర్మ అతిపెద్ద బలం ఆటగాళ్ల ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించడం, వాటిని ఉపయోగించడం బాగా తెలుసు. సరైన సమయంలో సరైన బౌలర్లను రంగంలోకి దించడం, బ్యాట్స్మెన్లపై ఒత్తిడి పెంచడం, విజయం కోసం జట్టు బలాలను గరిష్టంగా ఉపయోగించడం రోహిత్ విజయాలకు మూల కారణం. జీవితంలో నాయకుడిగా ఎదగాల్సిన వారు నేర్చుకోవాల్సిన లక్షణాలు కూడా ఇవే. 4. ప్రశాంతంగా సమన్వయం. రోహిత్ శర్మ ప్రశాంతత, సంయమన స్వభావం కలిగినవాడు. ప్రతి ఆటగాడు విలువైన వాడని గుర్తించడంతో పాటు అతడిని అర్థం చేసుకుంటాడు. జట్టులో సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తాడు. అందరినీ సమభావంతో చూడటంతో పాటు స్పష్టమైన కమ్యూనికేషన్, ప్రోత్సాహం అందించి జట్టుని సమన్వయం చేస్తాడు. ఉత్తమ టీం లీడర్కి ఈ లక్షణాలు కూడా చాలా అవసరం. 5. వ్యూహాత్మక ప్రణాళిక. బలమైన నాయకుడు మొండిగా ఉండకూడదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. పిచ్ పరిస్థితులు, వ్యతిరేక వ్యూహాలు, ఆట పరిస్థితుల ఆధారంగా వ్యూహాలను మార్చుకోవడంలో రోహిత్ శర్మ సమర్థుడు. అవసరమైనప్పుడు నాయకులు తమ విధానాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. 6. చక్కటి ప్రవర్తన. రోహిత్ శర్మ అన్ని పరిస్థితుల్లోనూ హుందాతనంతో వ్యవహరిస్తూ ఉంటారు. మీడియాతో కూడా మర్యాదపూర్వకంగానే ఉంటారు. రోహిత్ చక్కటి ప్రవర్తనే అతడిని వివాదాలకు దూరంగా ఉంచింది.